అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక కుటుంబం. ఆ కుటుంబంలో అత్త, కొడుకు, కోడలు జీవిస్తున్నారు. అయితే అత్త పిసినారిది, డబ్బు పిచ్చి ఎక్కువ. కొడుకు, కోడలు చేస్తున్న పని, డబ్బులు సావిత్రి లాక్కునేది. అయితే కొడుకు, కోడలుని సావిత్రి తన డబ్బు పిచ్చితో వాళ్ళ ఇద్దరిని బాధ పెట్టేది. ఇది ఇలా ఉండగా సావిత్రి అనారోగ్యంతో మంచాన పడుతుంది. అయినా కూడా తన దగ్గర ఉన్న డబ్బు, నగల విషయం ఎవ్వరికీ చెప్పలేదు. అయితే మంచాన పడ్డ సావిత్రి ఒకరోజు రాత్రి చనిపోతుంది. అలా చనిపోయిన సావిత్రి డబ్బు పిచ్చి వలన దయ్యంగా మారుతుంది. దయ్యంగా మారి తన ఇంట్లోనే తిరుగుతుంది. ప్రశాంతంగా ఉన్న ఓ రాత్రి డబ్బు, నగల విషయం చెప్పడానికి తన కోడలిలోకి ప్రవేశిస్తుంది. అలా ఆవహించిన మరుక్షణం తను రోదిస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన తన కొడుకు పరుగు పరుగున మాంత్రికుడి దగ్గరికి వెళ్తాడు. పరుగెత్తుకుంటూ వెళ్ళిన కొడుకు మాంత్రికుడికి చూసిందంతా చెప్పసాగాడు. ఆ విషయం విన్న మాంత్రికుడు బేతాళ ముగ్గు వేసి ఆత్మను ఆవాహనం చేశాడు. ఆత్మ ప్రత్యక్షమై ఇలా అంటుంది: వీళ్ళు నా కొడుకు, కోడళ్ళు. నేను అసలు ఎందుకు ఆవహించాను అంటే, నా పిసినారితనంతో నా కొడుకు, కోడలు కష్టపడి సంపాదించిన డబ్బు మరియు నగలను దాచిపెట్టాను. నేను చేసిన ఆ తప్పును తెలుసుకొని నా కొడుకు, కోడలికి ఆ విషయం చెప్దామని నా కోడల్లోకి ప్రవేశించాను. ఆ దృశ్యాన్ని చూసి నా కొడుకు పరుగున వచ్చి మీ దగ్గర చెప్పసాగాడు. ఇలా చెప్పిన సావిత్రి డబ్బు మరియు నగల ఆచూకీ చెప్పి అదృశ్యమయ్యింది. అలా నగలు మరియు డబ్బు ఆచూకీ చెప్పిన మరుసటి రోజు నుంచి కొడుకు, కోడలు ఆనందంగా తన జీవితాల్ని జీవించసాగారు.